అందరికీ నమస్కారం. గత 2 రోజులుగా కూడా గౌరవ చిత్తూరు ఎమ్మెల్యే గురిజాల జగన్మోహన్ గారి పైన వైసీపీ పార్టీ వాళ్ళు అనవలోచితమైనటువంటి మాటలు కానీ, పరిపక్వత లేని మాటలు, ప్రజల సంక్షేమాన్ని చూసి ఓర్వలేని, ఆడలేని అమ్మ మధ్యలో ఓడు అన్నట్టుగా వీళ్ళు చేస్తున్న ప్రచారాలు నిజంగా కూడా దౌర్భాగ్యకరమైంది, దురదృష్టకరమైంది. రాజకీయాల్లో విలువలు పాటించాలి. ఏ రాజకీయ పార్టీ అయినా, ఏ రాజకీయ నాయకుడైనా. చిత్తూరు నియోజకవర్గంలో జగన్మోహన్ గారు ఎమ్మెల్యే అయినప్పటి నుండి గత 2.5 సంవత్సర కాలంలో నియోజకవర్గం యొక్క అభివృద్ధి, పేద ప్రజల యొక్క సంక్షేమమే ధ్యేయంగా, రాజకీయ పార్టీలకు అతీతంగా, కులాలకు మతాలకు అతీతంగా అభివృద్ధి చేస్తున్నటువంటి నాయకుడు గురిజాల జగన్మోహన్. దాన్ని చూసి ఓర్వలేనటువంటి వాళ్ళు ఏదో ఆయన కన్నడీకుల గురించి, కర్ణాటక ప్రజల గురించి ఏదో మాట్లాడాడని అసందర్భమైనటువంటి ప్రచారాలు చేయడం దురదృష్టకరం. గురిజాల జగన్మోహన్ గారు ఎప్పుడు కూడా ఒక మాట చెప్తాడు, నాకు జన్మనిచ్చిన నా తల్లిదండ్రులైతే జీవితాన్ని ఇచ్చింది కర్ణాటక, బెంగళూరు అని. బెంగళూరులో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా నన్ను ఆశీర్వదించారు. ఏమీ లేనటువంటి నన్ను ఒక స్థాయికి తీసుకొచ్చి ఈరోజు చిత్తూరు నియోజకవర్గంలో ఎమ్మెల్యే అయినానన్నా, ఆర్థికంగా బాగున్నానన్నా కూడా కర్ణాటక ప్రజల యొక్క ఆశీర్వాదం. కన్నడీకులు ఎప్పుడు కూడా అభిమానిస్తారు, ఆదరిస్తారని ఆయన ఎప్పుడు చెప్తూ ఉంటాడు. అటువంటి వ్యక్తి ఏదో ఒక సందర్భంలో మాట్లాడుతూ తెలుగు ప్రజలు, ముఖ్యంగా చిత్తూరు ప్రజలు కర్ణాటకలో ఆర్థికంగా ఎదిగారు, ఈరోజు ఆర్థికంగా అన్ని రంగాల్లో కూడా ముందుకు వెళ్తున్నారు. ఈరోజు మేమే కాదు, ఈ రాష్ట్రంలో ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని గురించి కూడా, ప్రధానమంత్రి ఆంధ్ర రాష్ట్రంలో తెలుగువాడిగా పుట్టిన చంద్రబాబు నాయుడు ఈరోజు ప్రపంచ దేశాల్లో కూడా మన్ననలు పొందినాడు అన్నటువంటి మాట నరేంద్ర మోడీ గారు అన్నటువంటి మాటని వక్రీకరించి ఏదో కర్ణాటకలో ఉన్నట్టు కొంతమందిని రెచ్చగొట్టి వాళ్ళ ద్వారా సోషల్ మీడియాలో ఏదో కర్ణాటకని జగన్మోహన్ రెడ్డి ముంచేసినాడు, కన్నడీకుల గురించి ఏదో అనవసరమైనటువంటి మాటలు మాట్లాడాడు, అవమానించినాడు అని ప్రచారం చేయడం అనేది మీ నీచ రాజకీయాలకు ఇంతకన్నా నిదర్శనం ఏమీ లేదు అని చెప్తున్నా. నేను ఈరోజు సూటిగా ఒక మాట్లాడుతున్నా వైసీపీ నాయకులకు, ఒకవేళ జగన్మోహన్ గారు చిత్తూరు ఎమ్మెల్యే గారు కన్నడ ప్రజల గురించి, కర్ణాటక గురించి గౌరవంగా మాట్లాడుతూనే ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి చిత్తూరు ప్రజలు కూడా అన్ని రంగాల్లో కూడా ముందుకెళ్తున్నారు అని చెప్పిన మాటని మీకు ఇష్టం లేదా? అంటే చిత్తూరు జిల్లాలో ఆంధ్రులుగా ఉన్నటువంటి వాళ్ళు కర్ణాటక వెళ్ళి ఆర్థికంగా ఎదిగారు, అన్ని రంగాల్లో ముందుకు వస్తున్న మాటను మీరు వ్యతిరేకిస్తున్నారా? నేను సూటిగా అడుగుతున్నా. ఆయన ఎప్పుడు కూడా కర్ణాటకలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలు కానీ ప్రజల గురించి ఒక్క మాట కూడా మాట్లాడలేరు. కానీ మీరు అసందర్భంగా చేసిన ప్రచారానికి చాలా విలువలు కలిగినటువంటి నాయకుడుగా, ఒకవేళ ఎవరి మనసును నొప్పించుంటే నేను క్షమాపణ చెప్తానని కూడా ఆయన చెప్పాడు. మీరుకు మీ నాయకుడికి నిజంగా కూడా అంత గుణం ఉందా అని నేను ప్రశ్నిస్తున్నాను. ఈరోజు చిత్తూరు నియోజకవర్గంలో ఈరోజు ఇన్ఛార్జిగా ఉన్నటువంటి నాయకుడు కానీ, వైసీపీ నాయకులు కానీ, ఒక బీసీ నాయకులకు మేము సవాల్ విసురుతున్నాం. చిత్తూరు నియోజకవర్గంలో ఎక్కడికి వస్తారు చర్చలకు అభివృద్ధి పైన? గాంధీ రోడ్డులో కూర్చుందామా రండి, సాంబయ్యకాడికి రోడ్లో కూర్చుందామా రండి, లేదా చవటపల్లి రోడ్లో కూర్చుందామా రండి, లేదా కాజూరు చెరువులో కూర్చుందామా రండి,
కట్టమచ్చి చెరువులో కూర్చుందామా, లేదు ఫారెస్ట్ రోడ్లో కూర్చుందామా, గాంధీ రోడ్డు మిగతా హై రోడ్డు పైన కూర్చుందామా? ఇంతెందుకు ఎమ్మెల్యే అవసరం లేదు, బీసీ నాయకులుగా మేము వస్తాం, గాంధీ విగ్రహం దగ్గర స్టే చేస్తాం. సమయం మీరు చెప్పండి, తేదీ మీరు నిర్ణయించండి, చర్చకు అభివృద్ధి పని మేము సిద్ధంగా ఉన్నాం. మీరు నిజంగా ప్రజల అభివృద్ధి కోరుకునే వాళ్ళైతే, చిత్తూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి వాళ్ళు కానీ, చిత్తూరు జిల్లాలో ఉన్నటువంటి తెలుగు ప్రజల ఆకాంక్షలు కోరుకునే వాళ్ళైతే ఇలాంటి ప్రచారాలు చేయడం కరెక్ట్ కాదని చెప్తున్నాం. ఇది తెలుగు వారి యొక్క ఆత్మ అభిమానాన్ని, ఆత్మ గౌరవాన్ని మీరు దెబ్బతీస్తున్నారు. ఈరోజు గురజాల జగన్మోహన్ గారు చేస్తున్న అభివృద్ధిని అడ్డుకోవడానికి ప్రజల దగ్గరికి వచ్చి మీరు సమాధానం చెప్పలేని పరిస్థితి. ఈరోజు ఇంటింటికి ప్రచారం గురజాల జగన్మోహన్ గారు పోతున్నారు, పేద వర్గాల దగ్గరికి వెళ్తున్నారు, ఎక్కడకు పోయినా నీరాజనం పడుతున్నారు. అటువంటి నాయకుడికి ప్రతిపక్ష పార్టీలో లోపాలను ఎత్తి చూపించడం స్వీకరిస్తారు. అట్లా కాకుండా ప్రాంతాలకు, కులాలకు, మతాలకు మధ్యలో చిచ్చు పెట్టి రాజకీయ లబ్ధి పొందాలనుకుంటే అబద్ధాలు చెప్తున్నాం. బడుగు బలహీన వర్గాలు, వెనుకబడిన వర్గాలు మొత్తం కూడా గురజాల జగన్మోహన్ గారికి అండగా ఉంటాం. మీ యొక్క వ్యతిరేక శక్తులు మొత్తం అడ్డుకుంటామని కూడా హెచ్చరిస్తున్నాం. ప్రజల అభివృద్ధి కోసం మీరు రండి, కలిసి పనిచేస్తాం. రేపు జరిగే స్థానిక సంస్థల ఎన్నికల్లో, మున్సిపల్ ఎన్నికల్లో మీకు దమ్ముంటే ప్రతి వార్డులో మీరు పోటీ పెట్టండి. మీలాగా ఎన్నికలప్పుడు బీఫార్లు చింపేయడం, ఫోర్జరీ సంతకాలు పెట్టడం, ఏకగ్రీవం చేసుకోవడం కాదు. తెలుగుదేశం పార్టీ గురజాల జగన్మోహన్ గారి నాయకత్వంలో రేపు జరిగే మున్సిపల్ ఎన్నికల్లో ప్రజాస్వామ్యమైన పద్ధతిలో ఎన్నికలు జరుగుతాయి. అందులో తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా బడుగు బలహీన వర్గాలకు అగ్గరపేట వేస్తుంది. ఖచ్చితంగా ప్రజాక్షేత్రంలో తేల్చుకోవడం సిద్ధంగా ఉన్నాం. కర్ణాటక ప్రజలు ఎప్పుడు కూడా గురజాల జగన్మోహన్ గారిని ఆదరిస్తారు తప్ప ఎప్పుడు కూడా మీరు చెప్పిన కళ్ళబొల్లి మాటలకో, లేదు మీరు చెప్పే అసత్యమైనటువంటి ఆరోపణలకో, మీరు చెప్పేటువంటి అబద్ధ ప్రచారాలకు కర్ణాటక ప్రజలు ఎప్పుడు విశ్వసించరు. ఎప్పుడు కూడా గురజాల జగన్మోహన్ గారు చిత్తూరు ఎమ్మెల్యే అయినా కర్ణాటక ప్రజలకు దగ్గరగా ఉంటాడు. అక్కడ ప్రజల యొక్క సంక్షేమాన్ని కూడా ఆయన ఎప్పుడు కూడా ఎంతో మందికి జీవితాలు కల్పించాడు, ఎంతో మందికి ఆశ్రయం కల్పించాడు. అటువంటి వ్యక్తి పైన మీరు ఎన్ని చెప్పినా అది కేవలం బూడిదలో పోసే పన్నీరు అవుతుంది. ఇప్పటికైనా మారండి. మార్పులని మీ నాయకుడి యొక్క ఆలోచనకు అనుగుణంగా మీరు పనిచేస్తే పోతారు. దయచేసి మీరు అభివృద్ధిని ఆకాంక్షించండి, అభివృద్ధికి సహకరించండి. లేదు అనుకున్నప్పుడు ప్రజలే మీకు తగిన గుణపాఠం చెప్తారు. బడుగు బలహీన వర్గాల ఆత్మ బంధువుగా ఉన్నట్టు గురజాల జగన్మోహన్ విషయంలో మీరు అసత్యమైనటువంటి ఆరోపణలు చేస్తుంటే చూస్తూ ఊరుకోవడానికి బీసీ వర్గాలుగా, బడుగు బలహీన వర్గాలుగా నేను సిద్ధంగా లేదని కూడా ఇంకొకసారి వైసీపీ నాయకులకు అందరూ కూడా హెచ్చరిస్తూ భవిష్యత్తులో మీ ఆలోచనతో మార్చుకొని అభివృద్ధికి మీరు సహకరించండి, ముందుకెళ్దాం. అంత తప్ప వేరే కార్యక్రమాలపైన ముందుకు వెళ్ళొద్దని హెచ్చరిస్తున్నారు. ఎఫ్ఐఆర్ అంటే కుదరదు, ఇవ్వని ఇంకా 100 ఇవ్వని. ఇప్పుడు నిజంగా కూడా ఆయన చెప్పిన మాటల్ని కర్ణాటక ప్రజలు, ఆయన బహిరంగ క్షమాపణ చెప్పాడు. ఒకవేళ ఎవరైనా బాధపడి ఉంటే దానికి ఎంత ఉందాగా చెప్పాడు ఆయన. మీకు ఆ ఇది ఉందా? మీరు నిన్న విజయనగరంలో ఏం చేశారు? అక్కడికి వెళ్తే సిదిల్ అప్పర్రాజు పరామర్శించడానికి పోతే ఒక మహిళా ఎస్ఐని మీరు చేసినట్టు విషయం ప్రజలు చూడలేదా? మీరు చేస్తున్న ఆగడాలు చూడలేదా? మీ యొక్క చావు, ఎవరైతే చనిపోయినటువంటి వాళ్ళు, జైల్లో ఉన్నటువంటి వ్యక్తులు, అక్కడ ఒక బీసీ బిడ్డ చనిపోయినాడు. సిగ్గు లేదా మీ పార్టీకి అడుగుతున్నా? మీ జగన్మోహన్ రెడ్డి సిగ్గు లేదా? ఒక యాదవ సామాజిక వర్గానికి సంబంధించిన బీసీ బిడ్డ సిదిల్ అప్పలరాజు కొడుకు యాక్సిడెంట్ అయితే ఆ కేసును వక్రీకరించి ఆ కేసును తప్పుదో పట్టించడానికి వేరే ఒక పేద బిడ్డపై కేసు పెట్టే ప్రయత్నం చేస్తే పోలీసులు ఆ కేసును ఛేదిస్తే నువ్వు తప్పు చేసినట్టు వాళ్ళు జైల్లో ఉంటే పరామర్శించిపోయినవే. ఆడ ఒక బీసీ బిడ్డ చనిపోయినట్టే ఆ కుటుంబాన్ని ఎందుకు పరామర్శించిన ప్రశ్నిస్తున్నా ఒక బీసీ నాయకుడిగా. ఇదేనా మీకున్న చిత్తశుద్ధి? ఇదేనా మీకున్న బడుగు బలిగిన వర్గాల పైన, వెనుకబడిన వర్గాల పైన మీ నాయకుడికి ఉన్నట్టు ఆలోచన? ఒక మహిళా ఎస్ఐ ఆవిడుంటే
కనీసం మహిళ ఎస్ఐ అయిపోయినా ఆవిడగా దౌర్జన్యకరంగా ఆవిడ ఎక్కడ పడితే అక్కడ తాగుతూ ఆవిడ తోసుకుంటూ పోవడం అనేది మహిళల పట్ల మీ పార్టీ కొన్ని చిత్తశుద్ధి. ఇది కర్ణాటకలో పోయి సోషల్ మీడియాలో మీరు పెట్టారు కానీ మీ దమ్ము ధైర్యం ఉంటే చిత్తూరు నగరంలో రండి, చిత్తూరు నగరంలోకి రండి. ఎక్కడ అభివృద్ధి చేశాడు, ఎక్కడ అవినీతి చేశాడు, ఒక్క మాటని మీరు ఒక్క మాట చెప్పగలిగారు. నేను చాలా చేస్తున్నాను. ఇసుకల గురించి చెప్తారు. ఒక ట్రాక్టర్లో ఒక లారీని పట్టుకున్నారు. ఏమయ్యా విఎన్ఆర్ గారు, ఆ రోజు వైసీపీ ప్రభుత్వంలో ఇసుక రీచ్ల పైన అక్కడ కిరణ్ అనేటువంటి ఒక వ్యక్తిని పెట్టి ఒక రోజుకు 100 నోట్లు పంపించిన మీరు కాదా అని అడుగుతుంటారు. కాదంటే నాకు కాణిపాకుడు ప్రమాణం చేస్తాం. ఇసుక దొంగలు మీరు, మైన్స్ దొంగలు మీరు, ఈ వ్యవస్థ దోపిడీ చేసుకుని మీరు, ఈ వ్యవస్థను బస్సు పట్టించింది మీరు. ఈరోజు గురజాల జగన్మోహన్ గారి పైన ఇసుక లారీలు తరలిస్తున్నారు అనేసి సిగ్గుగా లేదని అడుగుతుంటా. రండి, ఆ రోజు కొట్టకొండ దగ్గర ఇసుక రిచ్చులో ఆ కిరణ్ అనేటువంటి పెట్టి నువ్వు ఎన్ని నోట్లు పంపించావో చెప్పంటావా? లెక్కలు తీస్తామా? ఎంత ఇసుక అక్రమ రవాణా జరిగింది, ఏం జరిగిందని ఒకసారి లెక్కలు తెలుసుకుందాం. దీనికి ఎమ్మెల్యే అవసరంలే. బీసీ నాయకుడిగా నేను వస్తా, వాస్తవాలతో ముందుకు వస్తా. దమ్ము ధైర్యం ఉంటే మీ పార్టీ తరపున ఎవరు వస్తారు రండి, కూర్చొని చర్చిస్తాం. మీడియాలో ఉన్నాయి. వైసీపీ వాళ్ళ కింద పైన వచ్చి గురజాల జగన్మోహన్ ఉంది. ఫేస్బుక్లో నేను చూపిస్తాను. సరే మీకు సంబంధం లేదు అంటారు కదా. రేపు ఉదయం తెల్లవారితో రేపు సాయంత్రం మామూలు కాణిపగ్గులో ప్రమాణాలు ఉంటాయి. నేను డబ్బులు కడతా, నేను ప్రమాణాలు సిద్ధం. మీకు సంబంధం లేదు, మీరు సత్యం చేసి పెట్టండి. గురజాల జగన్మోహన్ గారి పైన మీరు రాజకీయ కుట్ర చేయలేదు అని రేపు సాయంత్రం 5:30 గంటల ప్రమాణం కాణిపగ్గుల్లో నేను ఇప్పుడే అమౌంట్ కడతా. ఈ జిల్లాలో కాదు కానీ చిత్తూరు నియోజకవర్గ నాయకులు ఎవరుగానే సరే ఈ సోషల్ మీడియాకు మాకు సంబంధం లేదు ప్రమాణం చేయడానికి సిద్ధంగా ఉన్నారా? ఇది ఛాలెంజ్. నేను ఛాలెంజ్ చేస్తున్నా. కాణిపాకగూడులో వైసీపీ పార్టీ వాళ్ళే కర్ణాటకలో సోషల్ మీడియాని నడిపించారు. నేను ప్రమాణం చేసి వస్తా. మీ పార్టీ తరఫున ఎవరు వస్తారు రండి. ఎట్లుంటాయంటే అసహ్యంగా ఉంటాయి. రాజకీయాల్లో ప్రజాక్షేత్రం ఎదుర్కో, అభివృద్ధి పని ఎదుర్కో. అయ్యా వైసీపీ ప్రభుత్వం మేము నియోజకవర్గం అభివృద్ధులు చేశాం, మీరు చేయలేదని చెప్పు. ఓడి గురజాల జగన్మోహన్ గారు ఫలానా అవినీతి చేస్తారని చెప్పి నిరూపించండి. దానికి మేము సమాజం చెప్తాం, రండి కూర్చుందాం. అంతగా చెప్తున్నా. ఓడి చర్చకి పిలుస్తున్నా, రెండో కాణిపగ్గులో ప్రమాణాన్ని పిలుస్తున్నా. దేనికి సిద్ధమో తేదీ మీరు నిర్ణయించండి, సమయమో మీరే నిర్ణయించండి, ఎవరు వస్తారో కూడా మీరు చెప్పండి. ఇది గురజాల జగన్మోహన్ గారి కుటుంబ శ్రేయోభిలాషిగా ఈరోజు చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ గారి విషయంలో షణ్ముఖం అనేవాడు ఒక బీసీ నాయకుడిగా, తెలుగుదేశం పార్టీలో సీనియర్ నాయకుడిగా అతని పైన అనవసరమైన అబండాలు వేస్తే మొట్టమొదటి షణ్ముఖం అనేవాడు ముందుకు వస్తాడు. మీకు సమర్థవంతం నాయకత్వం మీ దగ్గర ఉంటే, నిజంగా మీరు తప్పు చేయలేదంటే రేపు సాయంత్రం కాణిపగ్గుల్లో ప్రమాణానికి మీరు వస్తారా? డ్రగ్స్ విషయంలో కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు ఎవరైనా ఒక కార్యకర్త తప్పు చేసిందా మీరు నిరూపించే చట్టం దాని పని చేసుకోబోతుంది. ఇక్కడ ఎవరు కూడా తెలుగుదేశం పార్టీ డ్రగ్స్ వ్యాపారాలకో, గంజాయి వ్యాపారాలకో, లేదు లాటరీలు అమ్మేటువంటి వ్యాపారాలకో ఎప్పుడు కూడా గురజాల జగన్మోహన్ అనేటువంటి నాయకుడు ఆయన నాయకత్వం ఉన్నంత వరకు అటువంటి దాన్ని ప్రోత్సహించడు. అటువంటి దాన్ని ప్రోత్సహించినాడు అని మీ దగ్గర ఉంటే ఆధారం ఉంటే రండి. ఒకటే సూటిగా అడుగుతున్నా. గంజాయి వ్యాపారంలో గురజాల జగన్ గారి సంబంధం ఉందని, ఇసుక రీచ్లో గురజాల జగన్మోహన్ సంబంధం ఉందని, లాటరీ టికెట్లో గురజాల జగన్మోహన్ సంబంధం ఉందని, కర్ణాటకలో సోషల్ మీడియాలో వైసీపీకి సంబంధం లేదని, వీటన్నిటిపైన మీ దగ్గర ఉన్న అన్నిటికీ కాణిపగ్గుల్లో ప్రమాణం చేయడం నేను సిద్ధంగా ఉంటా. లేదు అంటున్నావు, గురజాల జగన్మోహన్ గారి సంబంధం లేదు అంటున్నా. ఉందని మీరంటే మీరు ప్రమాణానికి రండి.